గల్ఫ్ రీజన్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దశాబ్దాలుగా రగులుతున్న అమెరికా ఇరాన్ వైరం ఇప్పుడు క్లైమాక్స్కు చేరుకుంది. ఇస్లామాబాద్లో జరిగిన శాంతి చర్చలు విఫలం కావటమే కాకుండా మునుపెన్నడూ లేని విధంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై నౌకాదళ దిగ్బంధనం ప్రకటించడం ప్రపంచాన్ని వణికించేస్తోంది. ఈ పరిణామాలు కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణేనా లేక మూడవ ప్రపంచ యుద్ధానికి పునాదా? దాని వెనుక ఉన్న నిజాలేంటి తెలుసుకోవాలంటే వాచ్ స్టోరీ. అమెరికా, ఇరాన్ ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో జరిగిన చర్చలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోగా పరిస్థితిని మరింత జటిలం చేశాయి. ఏప్రిల్ 13న విడుదలైన న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం ఈ చర్చల వైఫల్యానికి ప్రధాన కారణం మొండితనం మరియు నమ్మక ద్రోహం. 2 రోజుల పాటు జరిగిన ఈ రహస్య చర్చల్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఒక కఠినమైన ప్రతిపాదనను ఇరాన్ ముందుంచారు. ఇరాన్ తన అణుశుద్ధిని 5% తగ్గించాలని, బదులుగా పాక్షికంగా ఆంక్షలు ఎత్తివేస్తామని అమెరికా కోరింది. అయితే ఇరాన్ విదేశాంగ మంత్రి దీనిని అవమానకరమైన ప్రతిపాదనగా కొట్టిపారేశారు. తమ నిధులు విడుదల చేయకుండా అణు కార్యక్రమాలను ఆపబోమని ఇరాన్ స్పష్టం చేసింది. చర్చలు విఫలం కావడంతో అధ్యక్షుడు ట్రంప్ తన గరిష్ట ఒత్తిడి వ్యూహాన్ని 2వ దశకు తీసుకెళ్లారు. ఇరాన్ తన చమురును విదేశాలకు ఎగుమతి చేసే ప్రధాన మార్గమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ను అమెరికా యుద్ధ నౌకలు చుట్టుముట్టాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా కుప్పకూల్చడం ద్వారా ఆ దేశాన్ని లొంగదీసుకోవాలని ట్రంప్ యోచిస్తున్నారు. అమెరికా చర్యలకు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్రంగా స్పందించారు. అమెరికా నిప్పుతో చెలగాటమాడుతోంది అని ఆయన హెచ్చరించారు. ఇరాన్ తన వద్ద ఉన్న ప్రిసిషన్ గైడెడ్ మిసైల్స్, డ్రోన్లను గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపైకి మళ్లించినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇది కేవలం బెదిరింపులకే పరిమితం కాదు. ఏప్రిల్ 22న కాల్పుల విరమణ గడువు ముగియనుంది. ఆ తరువాత ఇరాన్ తన అణు పరీక్షను నిర్వహించే అవకాశముందని సమాచారం. అదే జరిగితే అమెరికా నేరుగా సైనిక దాడికి దిగడం ఖాయం. ఈ ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను భయపెడుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $110 దిశగా దూసుకెళ్తోంది. మన దేశం చమురు కోసం గల్ఫ్ దేశాలపైనే ఆధారపడి ఉంది. సరఫరాలో అంతరాయం కలిగితే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. ప్రస్తుతానికి దౌత్యపరమైన తలుపులు మూసుకుపోయాయి. తుపాకీలతోనే సమస్య పరిష్కారమవుతుందా అన్నట్లుగా పరిస్థితి తయారైంది. వచ్చే 10 రోజులు ప్రపంచ చరిత్రలో అత్యంత కీలకమైనవిగా మారబోతున్నాయి. గల్ఫ్ ప్రాంతం ఒక అగ్నిపర్వతంలా మారుతోంది. అమెరికా ఆంక్షలు పనిచేస్తాయా లేక ఇరాన్ ఎదురుదాడికి దిగుతుందా అనే ఉత్కంఠ కొనసాగుతోంది.